వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కానీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఏ హీరో కోసం అని చెప్పేసి ఏదో చేస్తున్నారు. తన కోసం ఏదో రిస్క్ చేసి నిరులుగా బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలని అండ్ థియేటర్ టికెట్లు అమ్మి ఏదో రిస్క్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క హీరోలు మూవీస్ లో చూపించేది చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇలా ఉండదు. ఏంటంటే మన హీరోలు ఏ హీరో కూడా మన కోసం రాడు. ఎగ్జాంపుల్ వస్తారా, రారు. మన నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ, మన ఎవరు మేకప్ గారు కానీ ఎవరు రారు. ఒక హీరోయిన్ కోసము మామూలు ఒక హీరోయిన్ కోసం థియేటర్ కడతారు. కానీ ఒక హీరో కోసం ఒక థియేటర్ కట్టాడు. హీరోయిన్ కోసం ఒక సినిమా ఉపేంద్ర గారి సినిమా కోసం వచ్చారు. మూవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఏడిపించారు. ఒక ఊరి కోసం, ఒక ఊర్లో పవర్ లేకుండా ఏం లేకుండా ఒక థియేటర్ కట్టాలి అని ఒక ధీమతో వెళ్ళారు. ఒక హీరోయిన్ ఒక లవ్ కోసం. హ్యాట్సప్ అన్న, మీ మూవీ చాలా బాగుంది. నేను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూస్తే మీరు కొద్దిగా మాత్రం చెప్పిన ఆలోచన. థ్యాంక్ యూ. హీరోయిన్ కెమిస్ట్రీ అంతా హెవీ ఏం చూపించలేదు, నార్మల్ గానే ఉంది. హీరోయిన్ కెమిస్ట్రీ అంతా మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఒక లిప్ లాక్ తప్ప ఏం లేదు ఇందులో, జస్ట్ నార్మల్ గా ఉంది. మూవీ మాత్రం అయితే ఒక లాజిక్ ఉంది. ఈ రోజులలో ఫ్యాన్స్ అని చెప్పేసి ఏదో చేస్తున్నారు. కానీ కొద్దిగా మీరు ఏదో చేసే ముందు మీ ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి కొంచెం ఆలోచించండి. ఈ సినిమా చూస్తే మీరు కొద్దిగా మారుతారని చెప్పేసి నా థింకింగ్. కానీ సినిమా మాత్రం బాగుంది. రామ్ పోతిన నేనా కమ్ బ్యాక్ మూవీ చాలా చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో అన్న సినిమా మొత్తం. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అన్న అండ్ రామ్ అన్న హీరోయిన్ ఇద్దరికి చాలా చాలా బాగుంది. క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనం ప్రతి సినిమా ప్రచారం చేస్తాం అన్న. ఫ్యాన్ బాయ్ ఒక హీరో కోసం అతని లవర్ ని మర్చిపోతాడు, డబ్బులు మర్చిపోతాడు. అలా ఇలాంటి స్టోరీ ఆ మేజ్ ఒక డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మా రామ్ ని ఎలా చూపించారు అలా చూపించారు. అండ్ మెయిన్ గా మన ఉపేందర్ గారు, రియల్ స్టార్ ఉపేందర్ ఇస్ బ్యాక్. ఈ సినిమాలో మాత్రం వాళ్ళ క్లైమాక్స్ మాత్రం నాకు ఫ్యాన్ బాయ్ ఒక హీరో కలిస్తే ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుందో అలా ఉంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక మంచి మాస్ ఎమోషన్ ఉంది ఆ సినిమాలో. నాకే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ ఒక రామరాజు సినిమా తీస్తే ఇలా కూడా ఉంటుందా అంటే నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత రామ్ అన్నని ఇలా చూడడం హ్యాపీ ఉంది. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ తాలూకా నేనైతే అసలు స్కంద కానీ డబుల్ స్టార్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఏమాడుతుందా ఇది అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎమోషన్ బాగా కరెక్ట్ అయిపోయింది. నేను ఇంతకుముందు చేసిన సినిమా అడిగి అయింది కానీ అమ్మాయి ఈ సినిమాకి మంచి హిట్ కొట్టేది. గోల్డెన్ లెగ్ అనుకోవాలి ఈ సినిమా. ఓవరాల్ మూవీ కదా మంచి బ్లాక్ బస్టర్. ప్రతి ఫ్యాన్ చూడాలి. ప్రతి సినిమా హీరో ఫ్యాన్కి బాగా కరెక్ట్ అవుతుంది. ఒక అభిమాని హీరో కోసం ఏం చేశాడో తెలుసుకుని ఆ హీరో వచ్చి అభిమాని కలడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటాడు. సినిమా అభిమానం ఉంటుంది చూడండి. చింపేసుకున్నాం. ఇది అభిమానం అంటే ఇది నిజమైన అభిమానం అంటే మేమే. ఆంధ్ర ఇండియా కాదు, ఈ సినిమా ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఇండియా అవుతుంది. సినిమా చూస్తుంటే చూడండి అభిమానం అభిమానం పోయా మా సినిమా హీరో ఇచ్చండి. సినిమా హీరో అంటే మా అభిమానం అభిమానం. దయచేసి ఈ సినిమా అందరూ ఆలోచించండి. ముఖ్యంగా చాలా బాగుంది. ఆ డాన్స్ ఫైట్ కూడా ఎరగదీసారు. ఇది పరిస్థితి. ఫ్యాన్స్ గురించే కదా తీసింది. ఫ్యాన్స్ గురించి ఏం మెసేజ్ ఇచ్చారు? ఫ్యాన్స్ కోసం ఏం మెసేజ్ ఇచ్చారు? అభిమానం తలుచుకుంటే ఏమైనా చేయగలడు, అభిమానం తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అన్నది ఈ సినిమా. కాబట్టి డాన్స్ చేసేటప్పుడు చనిపోయింది అనమాట. ఆ డాన్స్ అంతేగాని చెప్పుకోవాలా అంటే అంత బాగుంది అనమాట ఈ సినిమా. చూడండి ఈ సినిమా ప్రభాస్ గారిని నిజంగా నేను కలిస్తే ఎలా ఉంటా ఆ మాత్రంగా ఫీల్ అయ్యేది అనమాట. చాలా బాగా అనిపించింది ఆ సినిమా అయితే మాత్రం. ముఖ్యంగా చెప్తున్నారు సెకండ్ హాఫ్ ఎక్స్ప్రెస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక ఎమోషన్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే ఉంది, కథ కంటెంట్ ఉంది, క్లైమాక్స్ చాలా ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవుతాం. రామ్ని ఉపేంద్ర కలిసినప్పుడు అంటే స్టార్ హీరో ఫ్యాన్ వెళ్తానికి వచ్చిన ఫీల్ ఎలా ఉంటుందో ఆ డైలాగ్స్ అన్ని మనకు కనెక్ట్ అయ్యే విధంగా చూస్తే ఎవ్రీ ఫ్యాన్ కాదు ప్రతి ఒక్కరు సినిమాని చూడొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం రొటీన్ గా రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీతో అదే లవ్ స్టోరీ, అదే ఫైట్, అదే పార్ట్స్ తో తీసుకెళ్లే వల్ల ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ ఇంటర్వల్ సీన్ సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చిందన్న. నేను సెకండ్ హాఫ్ అన్న సినిమా అని చెప్తున్నా. సెకండ్ హాఫ్ కాదు ఫస్ట్ హాఫ్ వచ్చుకోవాలంటే
క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా చాలా బాగా ఇచ్చారు. ప్రతి సీన్ లో ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంకా ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ముఖ్యంగా సాంగ్స్ చిట్టకుండిలో ఒకటి నువ్వు ఉంటే చాలా ఆ 2 సాంగ్స్ కూడా పిక్చర్ విధంగా గ్రాండియర్ గా సినిమాలో కూడా బాగున్నాయి. బయటే కదా లోపల కూడా చాలా బాగుంది. బాగా యాక్టింగ్ డీసెంట్ లుక్ అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా రామ్ పోతిరెడ్డి గారు చాలా ఎమోషన్స్ చాలా బాగా పండించారు. నిజంగా హీరో ఎప్పుడు ఎనర్జెటిక్ గా సరదా ఉండే రామ్ ఈ విధంగా ఎమోషన్ పండించడం చాలా రోజుల తర్వాత నాకు జరిగింది అనిపించింది. చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వస్తాను ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే సెకండ్ హాఫ్ వస్తాడు కంబ్యాక్ ఇచ్చాడంటే అది చెప్పలేమన్నా. ఓకే సినిమా వరకు చూసుకుంటే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కంబ్యాక్ అని చెప్పలేం కానీ ఇంతవరకు సినిమాతో పోతే బెటర్ సినిమా అనమాట. సెకండ్ హాఫ్ లో ఎక్కడ బోర్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. అది ట్విస్ట్ అంటే అది సినిమాలో చూడాలన్నా అది ఏం లేదు. మనం రెగ్యులర్ గా జరిగే సీన్స్ కాకపోతే ఆ సీన్ కి ఆ సినిమాకి మనం కొంచెం ఫీల్ అవుతాం. నిజంగా ఒక రియాలిటీగా ఒక ఫ్యాన్ దగ్గరగానే తీసే సినిమా లేదండి ఖచ్చితంగా లేదు. ఎందుకంటే దానికి వెళ్ళే వాళ్ళు దానికి వెళ్తారు. ఇది ఆల్రెడీ 27 29 కాదు ఈ 2 days లోనే నేను వీకెండ్ కూడా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఓడికి రావాల్సిన కోసం ఖచ్చితంగా వస్తే కంబ్యాక్ అంటే లేడీస్ కావచ్చు లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా ఎవ్రీ ఫ్యాన్ ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు. ఆ హీరో అంటే సూచన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆ హీరో ఖచ్చితంగా చూస్తారు. ఉపేంద్ర బదులు చిరంజీవి ఉంటే బాగుంటుంది అంటే నా వరకు చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి అనుకుని చిరంజీవి గొప్ప అంటావు. పవన్ కళ్యాణ్ పవన్ ప్రభాస్ ఉంటే ప్రభాస్ అది ఉపేంద్ర అనుకో ఆల్ ఇండియా స్టార్ ఆయన ఎవరిని ఏమంటారు అనుకుంటారు అంతే. ఆయన తీసుకోవడం క్యారెక్టర్ కూడా వెరీ బెస్ట్. ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కోసం మాట్లాడితే ఉంది పుట్టక ముందు ఆయన సూపర్ యాక్టింగ్. సో రామ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. నా మూవీ చూసిన సేపు అయితే నాకు పిచ్చిపోయిందన్న. అసలు ఏంటి ఇంత స్టార్డమ్ ఉన్న రామ్ పోతినేని గారు ఈ మూవీ ఎంచుకోవడం ఏంటి అని అనిపించింది. ఎందుకంటే ఆ మూవీలో కంటెంట్ ఉంది అందుకే ఎంచుకున్నాడు అని అనిపించింది అనమాట. అసలు ఆయన తలుచుకుంటే 100 కోట్లు పెడతారు కాకపోతే చిన్న ఎందుకు ఎంచుకున్నాడంటే అతని కెరీర్ లో ఇలాంటి మూవీ నిలిచిపోవాలని ఎంచుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది మూవీ అయితే. ఒక హీరో కోసం అభిమాని ఏదేం చేస్తాడు ఈ మూవీలో చూపెట్టారు అనమాట. హీరో అభిమాని కోసం ఏదైనా చేయగలడు అని ఇక్కడ ఇబ్బంది పడుతున్నానని హీరో తెలుసుకుంటే ఎలా ఉంటుందని ఈ మూవీలో చూపెట్టాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ పిచ్చెక్కి చేశారు అనమాట. సినిమాల్లో మా అందరికి వచ్చేసింది ఊపు దుమ్మిలేసే లోపల ర్యాప్ అన్నట్టు రామ్ పోతినేని యాక్టింగ్ అది విరగ చేశాడు. ఆయన డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇది ఒక లవ్ రొమాంటిక్ అండ్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అనమాట. స్టార్ హీరో అందరు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సాంగ్ బాగుంది తర్వాత కొంచెం డెవలప్మెంట్ ఉంది ఇక కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. సో రామ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో కంబ్యాక్ మూవీ అంటారు కదా ఇది కంబ్యాక్ మూవీ. సో ఒక ఫ్యాన్ మూమెంట్ తను హీరో కోసం ఇలా ఆలోచిస్తాడు. సో క్లైమాక్స్ లో ఉపేంద్ర గారు కలిసినప్పుడు ఉంటుంది ఆ సీన్ మాత్రం ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్కరికి. సో హీరోని కలిసినప్పుడు కానీ హీరోని కలవాలన్నప్పుడు తను ఏదైతే ఫీల్ అవుతారో అది చాలా బాగా చూపించారు. డైరెక్టర్ చాలా కొత్తగా స్క్రీన్ ప్లే చూపించారు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషన్ ఉంటుంది సినిమా. ఈ మూవీలో స్లో ఉందంటే ఫ్యాన్ మూమెంట్ ని చూపించారు కానీ ఏదో ఎలివేషన్ ఇచ్చేసారు అనేది కాదు కదా. ఇందులో ఒక అభిమాని ఎలా ఉంటుందని చూపించాడు. ప్రతిరోజు సండే కాదు కదా మనకు. సండే రోజే పండగ. ఆ రోజే నిద్రపోతాం, చికెన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం కదా. అలాగే స్లో ఉంది హై ఉంది. కాకపోతే ప్రతి ఒక్క ఫ్యాన్ మూమెంట్ కి ఇచ్చే అంటే ఇప్పుడు ఫ్యాన్ బయోపిక్ అంటున్నారు కదా మరి ఫ్యాన్స్ ఏమైనా ఈ సీన్స్ చూసి మారే అవకాశం ఉందంటారా? చేంజ్ అవ్వడం ఏమైనా మెసేజ్ ఇచ్చారా ఫ్యాన్స్ కి మెసేజ్ ఇచ్చారు. హీరోలకు కూడా మెసేజ్ ఇచ్చారు. ఇద్దరికి కంబ్యాక్. ఒక ఫ్యాన్స్ కే కాదు హీరోకి ఇటు అభిమానికి రెండింటికి. అంటే ఇప్పుడు హీరోని చూసి తను చేంజ్ అవుతాడు. సో హీరో తన లైఫ్ లో చిన్నప్పుడు తనకు ఒక ఇష్యూ ఉంటుంది. సో తన తెర మీద చూసి తన ఫ్యాన్ చూసి ఇన్స్పైర్ అయ్యిండు. సో అంటే ఒక ఫ్యాన్ ని ఇన్స్పైర్ చేసిండు. ఆ ఇన్స్పైర్ అయ్యే తను ఎదిగిండు. సో అక్కడ హీరోకి ప్లస్ ఇది ఇద్దరికి సో ఇక్కడ ఫ్యాన్ ని కించపరచలేదు, హీరోని కూడా కించపరచలేదు. అంత బ్యాలెన్సింగ్ గా తీసుకొచ్చారు. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అంటున్నారు. చాలా ఎమోషనల్ సీన్స్ ఏడుస్తారు అని కూడా ఖచ్చితంగా ఏడుస్తారండి. నేను చెప్తున్నాను సెకండ్ హాఫ్ ఇస్ బ్లాక్ బాస్టర్. ప్రతి ఒక్క అభిమానికి
ఎమోషన్ తెప్పిస్తుంది. సో ఇది మనం ఎక్కడో చూసాంరా అనే ఫీల్ కూడా వస్తుంది. చాలా బాగా తీసుకెళ్లారు. సో ఏమైనా మైనస్ ఉంటే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా అదే తప్పించి మిగతా ఓవరాల్ గా అయితే ప్రతి ఒక్క అభిమాని చూడాల్సింది రాంపోతినేని గారికి కంబ్యాక్ మూవీ. సో ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా ఎంజాయ్ చేసి చూస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం అంటే అందరికి తాలూకా టైటిల్ వచ్చినప్పుడు రివ్యూ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. సో మన స్టార్ హీరోలు ఎవరు లేరా తనే దొరికినారు. కానీ సినిమా చూసిన తర్వాత ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఉపేంద్ర గారి 100% దీనికి న్యాయం చేశారు. అందరికీ తాలూకా సినిమా చూడడం జరిగింది. 2002 సంవత్సరం గోదావరి జిల్లాలో తీసుకున్న సినిమా కాబట్టి నాకైతే బాగుంది. ఎందుకంటే సినిమా పిక్చర్లు చాలా మంది ఉన్నారు, అప్పట్లో కూడా చాలా మంది ఉన్నారు. మంచి కంటెంట్ లో మరి మహేష్ గారు రావడం జరిగింది. అంత సినిమా కోసం మనం చెప్పుకుంటే 1990s ఆ సంవత్సరంలో పెద్ద హీరో చాలా మంది ఉన్నారు. చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగమూర్తి చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ పెడితే ఫ్యాన్ వాళ్ళు ఆలోచించి మహేష్ గారు రామ్ గారు చాలా అయితే గొప్ప కష్టపడ్డ సినిమాలో ఒక మెట్ అయితే ఈ సినిమా ద్వారా ఎక్కడ జరిగింది. నాగేశ్వరి పోస్టర్ గారు, రామ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ వాళ్ళకి ఆ ట్రాక్ అయితే చాలా బాగుంది. సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ సీన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సినిమా తక్కువ అనేది అయితే లేదు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎలివేషన్ కూడా బాగుంది. ఆ పల్లెటూరు వాతావరణం తీసుకుని రాజమండ్రి పరిసర ప్రాంతాలు తీసుకున్న వాతావరణం అందరికీ మెచ్చే విధంగా సినిమా అయితే తీసుకోవడం జరిగింది. రామ్ గారు ఒక మంచి సూపర్ మన ఖాతాలో పడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పేదగ్గ విషయం ఏంటంటే హీరోయిన్ కొట్టిన తర్వాత రామ్ గారు ఇచ్చే రియాక్షన్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ రియాక్షన్ కోసం మన సినిమా చూడొచ్చు. సెకండ్ సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చి సినిమా అయితే చూడండి, బాగుంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.